పీపుల్ కూడా. వంశీ గారు అదే రాజు గారు తెలుగుదేశం పార్టీ జెండాలు ఎందుకున్నాయని సమాధానం చెప్తున్నా వినమనండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్ల బాధించబడ్డ ప్రతి ఒక్కడు ఈ రోజు తెలుగుదేశం జెండానే పట్టుకున్నాడు. మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. ఎవరిని వదిలేరు? సామాన్యులు వదిలేరా? వస్తాను ప్లీజ్ ప్లీజ్ వస్తాను. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం మళ్ళీ వస్తాను. చాలు చాలు చాలు. 40% ఓటు బ్యాంకు ఇవన్నీ ఇంకెక్కడ చెప్పుకో. సాక్షి టీవీలో చెప్పుకో ఈ కబుర్లు. సాక్షి టీవీలో చెప్పుకో నీ కబుర్లు. ఇక్కడ కాదు, సాక్షి టీవీలో చెప్పుకో నీ కబుర్లు. 40% ఓటు బ్యాంకు సాక్షి టీవీలో చెప్పుకో నీ కబుర్లు. ఇక్కడ కాదు. ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్. సాక్షి టీవీలో చెప్పుకోవయ్యా ఈ కబుర్లన్నీ. 40% సాక్షి టీవీలో ఒక్క నిమిషం ఆగండి. ఇక్కడ కుదరవు. వంశీ గారు ఒక్క నిమిషం ప్లీజ్ సార్. ఒక్క నిమిషం ఆగండి. నీ 40% నువ్వు 40% ఉంటే బూతులు తిడతారా? 40% ఉంటే బూతులు తిడతారా? 40% ఉంటే బూతులు తిడతారా? బూతులు తిడతారా 40% ఉంటే? ఎల్ కొడుకులు అంటారా 40% ఉంటే? కొవ్వు తీస్తాం చెప్తా ఉన్నాం. కొవ్వు తీస్తాం. బూతులు తిడతారా 40% ఉంటే? మీకు పోరాడండి 40% ఉంటే. రాజ్యాంగబద్ధంగా విమర్శించండి 40% ఉంటే. మీకు బూతులు తిడితే తాట తీస్తాం. ఇలాగే ఉంటది. బూతులు ఎవరి నోట్లో నుంచి వచ్చినా, ఆడవారు అసభ్యంగా ఎవరు మాట్లాడినా 40% ఉంటే ఆడవారు అసభ్యంగా మాట్లాడతారా? 40% ఉంటే లకారాలు మాట్లాడతారా? 40% ఏం చేస్తారు మీరు 40%తో? వంశీ గారు, శేఖర్ రెడ్డి గారు మాట్లాడద్దు. 40% ఉంటే లకారాలు చేశారా? మీకు ఓట్లు 40% ఇవ్వండి. ఎందుకు వేశారు మీకు 40% ఓట్లు? లకారాలు మాట్లాడేశారా? లకారాలు మాట్లాడేశారా? రోడ్డు మీద ఊరపేశారా? వంశీ గారు ఆగండి. ఒక్క నిమిషం ఆగండి. శేఖర్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి. కృష్ణవేణి గారు గుడ్ మార్నింగ్ మీకు. ఒకసారి ఇందాక శేఖర్ రెడ్డి గారు మాట్లాడారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడారని చెప్పేసి కూడా మనం ఆయన చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. సరే అంబటి రాంబాబు ఏదో మాట తూలాడు అని చెప్పేసి కూడా వారు అన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సరే గతంలో ఏం జరిగింది అనేది మనం చూసాం. ఆ సందర్భంగా జరిగినటువంటి ఇన్సిడెంట్స్ కూడా మనం చూసినటువంటి పరిస్థితి, కేసులు నమోదైనటువంటి పరిస్థితులు కూడా మనం చూసినటువంటి సిచ్యువేషన్ ఉంది. జోగి రమేష్ అసలు ఏం మాట్లాడారు? సరే అంబటి రాంబాబు అయితే మాట తూలాడు. ఓకే, జోగి రమేష్ ఏం మాట్లాడారని ఆయన ఇంటి మీదకి పోయి దాడి చేశారు. దాడి చేయడం అనేది ఖచ్చితంగా తప్పే. ఎవరు చేసినా సరే అది తప్పే. మాట్లాడడం కూడా తప్పే. ఒకసారి జోగి రమేష్ ఏమన్నారు అనేది బహుశా ఒకసారి శేఖర్ రెడ్డి గారికి చూపిద్దాం. అంటే అందరూ కూడా తెలియాలనే ఉద్దేశంతో ఒకసారి జోగి రమేష్ గారు ఏం మాట్లాడారు ఒకసారి బయట ప్లే చేయండి. తర్వాత కృష్ణన్ గారు మీరు మాట్లాడదురు ప్లీజ్. లోకేష్ కి కొవ్వు తగ్గింది అనుకున్నా, అంటే ఒళ్ళు తగ్గించుకున్నాడు కదా, కొవ్వు తగ్గించుకున్నాడు అనుకున్నా. వాడికి మెద మొత్తం చిప్పే దొబ్బింది. చిప్పు మొత్తం దొబ్బింది వాడికి. ఇది తప్పు కదా వల్ల ఏందిరా? ఏమి రా